యేసుక్రీస్తు నామం పేరిట చేరున్న దైవజనులందరికీ వందనాలు. ప్రత్యేకించి ఈ స్థలానికి రావటానికి దైవజనులు, నాకంటే పెద్దవారు అన్న బాలరాజు అన్నగారికి, కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. మరి ప్రత్యేకించి దేవుడు మంచి అనుకూలతనిచ్చి ఆయన సముఖంగా మీతో పాటు నేను కూడా కలిసి ప్రభు మహిమార్థమై ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి అందరం కుడి చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రత్యేకించి ఇక్కడ నేను నిలబడ్డాను అనంటే నేను కూడా మీ సహోదరుణ్ణే. నాకంటే అనుభవం కలిగినటువంటి వారు, ఎప్పటి నుంచో పరిచర్య, కొన్ని సంవత్సరాలు నాకంటే ముందుగా పరిచర్య చేస్తా ఉన్నవారు నా మధ్యలో ఉన్నారు. సో నేను ఇంకా చాలా చిన్నవాడిని. ఏది ఏమైనా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఒక్కొక్క ప్రత్యేకమైన సమయంలో వాడుకుంటూ ఉంటారు. అందును బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్ కాలేజీ గురించి, దర్శనం గురించి 2 మాటలు జ్ఞాపకం చేసి క్లుప్తంగా కొంత వాక్యాన్ని దేవుడు ఏదైతే నా మనసులో ఉంచారో దానిని పంచుకోవటానికి ఆసక్తి కలిగి ఈ ముందు నిలబడ్డాను. ప్రత్యేకించి ఒక 100 మంది సేవకులను తయారు చేసి వారి ద్వారా 100 సంఘాలు కట్టడానికి, ఆ సంఘాలు కట్టబడినటువంటి ప్రాంతంలో చర్చి నిర్మాణం కూడా చెయ్యాలి. ఇది మన తరంలో జరగాలి అనేటటువంటి భారంతో ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. సో మేకింగ్ 100 disciples, through them to plant 100 churches, and where we are planting the churches, we also constructing church buildings in our generation. సో ప్రార్థన చేయండి. ఇది 7వ బ్యాచ్ బైబిల్ కాలేజీ జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా సంఘాల్లో కానీ లేకపోతే రక్త సంబంధికులు కానీ ఆసక్తి కలిగిన యవనస్తుల్ని మీరు పంపవచ్చు అక్కడికి. వారికి 1 సంవత్సరం బైబిల్ కాలేజీ ఉంటుంది, డిప్లొమా ఇన్ థియాలజీ. డిప్లొమా ఇన్ థియాలజీ అనేది బైబిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాప్టర్ బై చాప్టర్, అధ్యాయం తర్వాత అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. 66 పుస్తకాలు. ఆ సమయంలోనే ప్రత్యేకించి ఏదన్నా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డ్ కానీ లేకపోతే ప్యాడ్స్ కానీ, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిని ప్రొఫెషనల్గా ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే నేర్పించడం జరుగుతుంది. సో ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అందరినీ ఆయన నామ మహిమార్థమై రానున్న దినాల్లో రెట్టింపు పరిశుద్ధాత్మ అభిషేకంతో వాడుకొనును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును ప్రేమ కనికరమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, ప్రత్యేకించి అభిషక్తుల మధ్యలో చిన్న పాత్రగా నన్ను కూడా నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరేదైతే నాతోనూ మాతోనూ ముచ్చటించాలి అని ఆశపడుతూ ఉన్నారో దేవా, నీ చిత్తానుసారంగా యేసయ్య మీ నామం పేరిట జరుగునుగాక. సహాయం చేయండి దేవా, మీకు వందనాలు. మీ చిత్తము కానిది యేసయ్య మీ నామం పేరిట దూరమగునుగాక. మరి ప్రత్యేకించి నీ నోటి బోరుగా మమ్మల్ని వాడుకొనమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీ పరిశుద్ధ నామమునకు సమర్పించుకొనొచ్చు యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సో క్లుప్త సందేశం ఏంటంటే, దేని గురించి అయితే
మనం భయపడుతూ ఉంటామో దానిని దేవుడు పరిపూర్ణంగా మన యొద్ద నుంచి దూరపరిచి, మనము దేని గురించి అయితే భయపడుతూ ఉంటామో దానిని దేవుడు పరిపూర్ణంగా మన దగ్గర నుంచి దూరపరిచి కొన్ని ప్రత్యేక అనుభవాలు మనము కలిగి ఉంటే అభిషేకముతో కూడినటువంటి పరిచర్యలో దేవుడు నడిపిస్తాడు అనేది దేవుడు నా మనసులో ఉంచినటువంటి మాట. మరలా రిపీట్ చేస్తాను. మనము దేని గురించి అయితే భయపడుతూ ఉంటామో దేవుడు దానిని పరిపూర్ణముగా మన యొద్ద నుంచి దూరపరిచి కొన్ని ప్రత్యేక అనుభవాలు దేవునితో మనం కలిగి ఉంటే అభిషేకముతో కూడినటువంటి పరిచర్యలో మనలను బలమైనటువంటి పాత్రగా ఆయన వాడుకుంటారు. అది దేవుడు మనసులో ప్రేరేపించి నడిపిస్తున్నటువంటి మాట. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ తర్వాత 15, 16 వచనాలు కూడా చదువుకుందాం. 4వ వచనము, ఆ తర్వాత 15, 16 వచనాలు కూడా చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి చదువు. మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. దేవుడు చదవబడినటువంటి వాక్యము మన యొక్క ఆత్మీయ మేలుకై దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా తనకి ఒక భయం ఉంది. ఏంటయ్యా భయం అంటే మరణాపేక్ష, మరణము. ఆ మరణాన్ని ప్రత్యేకించి ఒక వ్యక్తి ద్వారా వస్తుంది అనేటటువంటి ఆందోళన, భయము, మొత్తం ఊరు విడిచి వెళ్ళే అంతటువంటి పని అక్కడ జరిగింది. ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అరణ్యంలో కూడా కొంత ప్రయాణం చేశారు. కారణం ఏంటంటే భయం, భయం, భయం. భయము అనేటటువంటిది బీపీ తీసుకొస్తా ఉంటుంది. వేగంగా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. పిరికి వారంగా తయారవుతాం. వాక్యం సెలవిస్తూ ఉంది, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. భయము పిరికితనాన్ని తీసుకొస్తుంది. కానీ మనందరికి తెలిసిన మాట ఏంటంటే భయపడకు అనే 365 సార్లు వాక్య భాగంలో రాయబడి ఉంది. ఇంకా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేవుడు రోజుకొకసారి భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడు అని మనం చెప్తాం. సో భయపడకు అనేటటువంటి మాట మనం చెప్తూ ఉన్నా కానీ భయం అనేది ఆటోమేటిక్గా కలుగుతూనే ఉంటుంది. ఆ సందర్భంలో భయపడొద్దు అని నేను చెప్పాను కదా
అనే మాటలు సందర్భాలు గుర్తొచ్చినప్పటికీ అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆ మాటలు కూడా మనల్ని ధైర్యపరచలేవు. ఆందోళన చెందుతూనే ఉంటాం, భయపడుతూనే ఉంటాం. ఏలియా కూడా భయపడుతూ ఉన్నటువంటి సందర్భాలు క్లారిటీగా దైవజనుడయ్యుండి ఒక పిక్చర్ ఆయన కళ్ళ ఎదుట కనపడతా ఉంది. మరణాపేక్ష గలవాడై అంటే దాని అర్థం నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేనేమీ చేయలేను, కానీ చాలా అనుకున్నాను చేద్దామని, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, నా దర్శనాన్ని నేను కొనసాగించలేను, నేను ఏదైతే దేవుని కోసం తలంపులు కలిగి ఉన్నానో ఆ తలంపులు నేను నెరవేర్చలేను, నా వల్ల కాదు, మరణమే నాకు, నా స్థితి ఇక మారదు, ఇదిగో అయిపోతుంది నా జీవితం ఇంతటితో అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్కి వస్తూ ఉంటాం. బ్రతుకులను, పరిస్థితులను, స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పటికీ బ్రతుకులను, పరిస్థితులను, స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవునిని మనము కలిగి ఉన్నప్పటికీ ఆ భయం మరింత ఆందోళన కలిగించి మనం ఏదైతే చెయ్యాలో అది కూడా చేయలేము అనేటటువంటి నిర్ధారణకు తీసుకొచ్చి మనలను అక్కడి నుంచి ఖాళీ చేస్తూ ఉంటుంది, లేకపోతే పరిగెత్తిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని మనమే హైడ్ చేసుకునేటట్లుగా, దాక్కునేటట్లుగా చేస్తాయి. మనకెంత పవర్ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, రోషము కలిగినటువంటి దైవజనుడు అని ఉంటుంది ఏలియా గురించి. ఆ రోషం ఎక్కడ పోయిందో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ కూడా ప్రశాంతంగా లేడు, మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన జ్ఞాపకం చేద్దాము అని ఇక్కడ నిలబడటానికి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ. ఎంత సమయం వరకు తెలియదు, కానీ అన్నగారు చెప్పారు గంట అయినా పర్లేదని. అంటే అన్న నేను 1/2 అవర్లో ముగించేస్తానన్నా అని చెప్పా. ఏదేదో చెప్పే కంటే ఉన్నదేదో సూటిగా 2 మాటల్లో చెప్తే చాలు అనేటటువంటి భావంతో అన్న 1/2 గంట చాలు అని చెప్పిన. సో నేను 1/2 గంటలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఆ యొక్క ప్రార్థనను ఇంకొకసారి మనం చదువుకుందాం. 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దినము ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. మొదటి మాట, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. రెండవ మాట, ఇంత మట్టుకు చాలును. మూడవ మాట, నా ప్రాణమును తీసుకొనుము. ఒక్కసారి మిమ్మల్ని అడగటం కరెక్ట్ కాదు, నేను మీ సహోదరుణ్ణి. సో ఒక్కసారి మిమ్మల్ని బ్రతిమలాడేది ఏంటంటే 1-2 సార్లు ఈ మాటను రిపీట్ చేద్దాం. దేవుని వాక్యం ఏదైతే ఉందో, మొదటి మాట నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. రెండవ మాట ఇంత మట్టుకు చాలును. నా ప్రాణము తీసుకొనుము. ఇంకొక పర్యాయము, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. రెండవ మాట ఇంత మటుకు చాలును. మూడవ మాట నా ప్రాణమును తీసుకొనుము. సో ఈ ప్రార్థనలో ఈ 3 మాటలు, మొదటి మాట ఆయన ఒప్పుకుంటూ ఉన్నటువంటి మాట, నా పితరులు, నా జనము, నా రక్త సంబంధికులు, నా ఆత్మీయ సహోదరులు
వీరిలో నేను ఎంత మాత్రము కూడా ఎక్కువ వాడను కాను. మరి ప్రత్యేకించి దైవజనులుగా ఉన్నటువంటి మనందరం తోటి దైవజనుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఎదురున్నా, ప్రక్కనున్నా, ఎక్కడ కూర్చున్నా మన సహోదరుడి కంటే, నా సహోదరుడి కంటే నేను ఎక్కువ వాడను కాను అనేటటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి అనేది దానిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన. తగ్గించుకోవాలి. 2 రోజుల క్రితం అమెరికా వీసాకి వెళ్ళాను, రెన్యూవల్కి వెళ్ళా. 10 సంవత్సరాలు మల్టిపుల్ వీసా ఇచ్చారు. 18 సార్లు పైగా వెళ్ళేసి వచ్చాను. రెన్యూవల్కి వెళ్ళా. రెన్యూవల్కి వెళ్ళినప్పుడు ఆమె అడిగిన ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఒక కాన్ఫరెన్స్ అండి పెంటెకోస్టల్ చర్చిలో 31st యాన్యువల్ కాన్వకేషన్ వెళ్తా ఉన్నాను అని అంటే, మీరు అటెండ్ అవటమేనా లేకపోతే కొంచెం మాట్లాడటానికి కూడా గెస్ట్ స్పీకర్గా కూడా వెళ్తున్నారా అని అంటే, ఒక సెషన్లో మాత్రం నేను కొంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దామని స్పిరిచువల్ లీడర్షిప్ సెషన్లో ఒక 15 minutes మాట్లాడటానికి కూడా టైం ఫిక్స్ అయిందని చెప్పాను. ఏం మాట్లాడాలనుకున్నావు అని అడిగితే, ఎవరైతే నాయకులుగా ఉంటారో, who wants to become a leader, he should become a servant, as a Jesus humbled himself and washing his disciples' feet. ఆయన సృష్టికర్త అయ్యుండి, ఇంకో మాటలో చెప్పాలంటే దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని శాసించగలిగేటటువంటి అధికారము, శక్తిని కలిగి ఉండి, ఎందుకు పనికిరారు అనుకున్నటువంటి వారి ప్రక్కనున్న శిష్యుల యొక్క పాదాలు పట్టుకొని కడగటం అంటే ఇంకంతకు మించినటువంటి తగ్గింపు. మన ప్రక్కన కూర్చున్నటువంటి దైవజనులు పాదాలు మనం పట్టుకోగలిగితే ఏముంది, ఏసై పట్టుకున్నాడు కదా. మన ప్రక్కన కూర్చున్నటువంటి వారి పాదాలు మనం ఇలాగా మనం పట్టుకోగలిగితే, పాదాలు పట్టుకోగలిగితే ఇంకా ఐక్యత ఏడకపోతుంది. ఐక్యత ఏడకన్నా పోతుందా? ఎక్కడికి పోదు. తగ్గింపు కలిగి ఉంటే 100% మనందరికి తెలుసు మనం రేపు ఉంటామో ఉండమో అని. కన్ఫర్మేషన్ అయితే లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్యారంటీ, వారంటీలు ఏమి లేవు. తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. 2 ప్రార్థనకి వెళ్ళారు. ఒక ఆయన ఏం చేస్తున్నాడో చెప్పాడు. రెండో ఆయన, నేను నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తటానికైనా ధైర్యము చాలక అని ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది? ధైర్యము చాలక అని ఉంటుంది. ఫైనల్గా ఏముంటుందంటే, దేవుని కొరకు కష్టపడిన ఆయన ఏమన్నా, ఆయన కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. సో మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాము అనేది గొప్పలు చెప్పుకోవటం అని దాని భావన. ప్రభు వాడుకోకపోతే మనం ఏం చేస్తాం? నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక అహం అనేది వస్తుంది. ఇదిగో నాకు ఇంత పరిచర్య ఉంది, ఇదిగో నేను ఇంత చేస్తున్నా, ఇదిగో ఇంతమందికి
నేను బాప్తీసాలు ఇచ్చిన, నేను ఇదిగో ఇక్కడ ఇన్ని చర్చిలు కట్టాను, లేకపోతే ఇంత ఈ దేవుని కోసం ఇంత చేస్తున్నాను అన్నట్టు దాని అర్థం ఏంది? we are exalting our name more than our God. మన దేవుని కంటే మనలను మనము హెచ్చించుకుంటున్నాము అని. మనం ఆయన ఎదుట తగ్గించుకుంటే ఆయన మనలను హెచ్చిస్తాడు. ఆయన అంటాడు కదా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇది మొదటి మాట. రెండవ మాట, ఇంత మట్టుకు చాలు. ఇది దీనికి ఆపోజిట్ ఏంటంటే ధన దాహం, ఆస్తి దాహం, ఇంత మటుకు చాలు అనేది ఉండదు. ఎకరం ఇస్తానన్నా ఇయ్యండి అని అంటారు. 2 ఎకరాలు ఇస్తానన్నా, నేను ఒక 3 సెంట్ ఇస్తాను దేవుని కోసం అని ఎవరన్నా ముందుకు వచ్చారు అనుకో, ఆ పక్కనోడు కూడా కలిపి అయ్యా నేను కూడా దేవుని కోసం ఇస్తాను అని అంటే అది కూడా తీసుకుంటాం. అక్కడ అవసరం లేకపోయినా కానీ ఇయ్యండి అంటాం. ఇంత మటుకు చాలు అనేటటువంటి పరిమితులు మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటామో దానికి మనం ఆపాదించగలిగితే దట్స్ ద బెస్ట్ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ అవర్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఎదుట, దేవా నాకు ఇది చాలు, దేవా నాకు ఇది చాలు, దేవా నాకు ఇది చాలు, చాలు చాలు. ఎప్పుడైనా ఒక కన్ఫర్మేషన్తో దేవుని ఎదుట చెప్పగలిగేమా, యేసయ్య నాకు ఇది చాలు నాయనా అంటే? మనకు వ్యక్తిగతంగా ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటున్నామో దేవుని దగ్గర నుంచి, అది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, స్థలాలు కావచ్చు, దేవా నాకు ఇది చాలు అనేటటువంటిది ఈ నిగ్రహ శక్తి. ఇది చాలు అనేటటువంటి స్థితిలో కొన్నిసార్లు ఎలాగైపోతుందంటే, మన యొక్క వస్త్రధారణలో కానీ ఎమ్మెల్యేలు కూడా సరిపోరు, ఎంపీలు కూడా సరిపోరు. ఇది చాలు అనేటటువంటి స్థితిలో, నాకు బైక్ చాలు ప్రభువా, దేవా నాకు కారు చాలు ప్రభువా, లేకపోతే నాకు సైకిల్ చాలు ప్రభువా, ఉన్నది మనకి ఏదైతే కలిగి ఉన్నామో లార్డ్ దిస్ ఇస్ ఎనఫ్ అనేటటువంటి స్థితిలో ఉండాలి అనేది దేవుడు నాతో వ్యక్తిగతంగా అర్థం వచ్చేటట్లుగా ఆ ధ్యానంలో నేను నేర్చుకున్నటువంటి పాఠం. ఇది చాలు. ఒకటి, నేను ఎక్కువ వాడను కాను. రెండవది, నాకు ఇది చాలు. మూడవది, లేఖనం సెలవిస్తా ఉంది, నా ప్రాణము తీసుకొనుము. ఉన్న పడంగా దేవ నన్ను తీసుకో అనగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది అని అంటే, దేవా నా ప్రాణం తీసుకో, ఉన్న పళంగా దేవా ఇంతవరకు వాడుకున్నావు నన్ను తీసుకో అని చెప్పగలిగేటటువంటి ధైర్యం కావాలా. ఎందుకంటే మనకు ఒక అనుమానం లేకుండా ఒక క్లారిటీ ఉంది. ఏమని? మహా బ్రతికితే 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు బతుకుతాం. ఆ తర్వాత మన యుగాలు ఎక్కడ, ఎంత టైం అది? యుగాలు, అంతేనా? యుగాలు మనం ప్రభుతో ఉంటాం కనుక ఇక్కడ కొద్ది కాలమే, అది కూడా 60-70 సంవత్సరాలు మన వ్యక్తిగత జీవితంలో జరుగుద్దో లేదో అది కూడా డౌటే. కానీ నా ప్రాణం తీసుకో ప్రభువా అనేటటువంటి స్థితిలో మనుషులు ఉంటారా అనంటే ఉండరు. 100 సంవత్సరాలైనా బ్రతకడానికి రెడీ.
110 సంవత్సరాలైనా బ్రతకటానికి రెడీ. పక్కన వాళ్ళని ఏడిపించైనా ఎట్లా సార్? పక్కన వాళ్ళని ఏడిపించైనా అంటే ఏడిపించైనా అని అంటే వాళ్ళది మనం తీసుకో అవసరంలా. ఒకళ్ళు మనం లేపాల, 100 సంవత్సరాలు వస్తే లేపకుండా ఒకళ్ళకి భారం ఉంటాం కదా, ఒకరికి మనం భారంగా అయినా కానీ దేవా ఇంకా ఇదిగో వాళ్ళని కూడా చూస్తా, వాళ్ళని కూడా చూస్తా, మన ముది సంతానం ఇంకా ముది సంతానం. ఈ ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా. మన ఫైనల్ థాట్స్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఫైనల్ డెస్టినేషన్ అనేది మన ప్రభువుతో ఉండాలి కదా. దేవా నన్ను తీసుకొని ఆయన అనేటటువంటి విధానం. అంటే ఈ ప్రత్యేకించి 3వ మాట, నా ప్రాణము తీసుకో అనంటే దాని అర్థం నాకంటూ బ్రతకటానికి ఏ గోలు ఏ గోల లేదు అని. సార్ నేను 2 నిమిషాలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకంటూ గోలు గోల ఏమీ లేదు. నాకంటూ అంటే వ్యక్తిగతంగా, ఇట్స్ నాట్ అవర్ విజన్, ఇట్స్ నాట్ అవర్ బర్డెన్ ఇన్ ద లార్డ్. దేవునిలో భారం గురించి కాదు, నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోరికలు ఎలాంటి ఆశలు లేవు. ఎలాంటి కోరికలు ఎలాంటి ఆశలు లేవు. నేను నా బిడ్డల కోసం బ్రతకను. సూటిగా 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. నేను నా బిడ్డల కోసం బ్రతకను, నేను నా భార్య కోసం బ్రతకను, నేను నా కోసం బ్రతకను, నేను నా రక్త సంబంధీల కోసం బ్రతకను, నేను ఈ లోకంలో నా కోసం గాని నా కుటుంబం కోసం గాని రక్త సంబంధికుల కోసం గాని బ్రతకను. దాని అర్థం ఏంది? ఇక నన్ను నువ్వు తీసుకున్నా పర్లా, నన్ను నువ్వు తీసుకున్నా పర్లా. అలాంటి ఎప్పుడైతే మనకు అనేటటువంటిది ఏ గోలు గోల ఉండదో అప్పుడు దేవుడు ఆయన గోలుని ఆయన గోలని మనలో పెట్టి వాడుకుంటూ ఉంటాడు. మనకు ఆల్రెడీ ఒక గురి ఉంటే ఇంకొక గురి ఎట్లాగా? ఒక వ్యక్తి 2 యజమానులకి దాసులుగా ఉండగలడా అంటే ఉండలేడు. ఇప్పుడు మనకంటూ ఒక గురి ఉండి మరలా దానితో పాటు దేవుని గురి కూడా నేను చేస్తాను అని అంటే ఇట్స్ ఎ లై, అబద్ధం. దానిలో సందేహమే లేదు, అది అబద్ధం. నేను ఇది చెయ్యాలనుకుంటున్నానండి, ఇదిగో దేవుని సేవ కూడా చేస్తున్నానండి అని అంటే 2 ఎలాగ చేస్తాం? ముందుకెళ్ళదు, బండి ముందుకెళ్ళదు. ఏదో ఒకటే చేస్తాం. మనకు అన్ని లిమిట్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. ఇక్కడ ఎగిరి అక్కడ వెళ్ళలేం కదా. ఏలియా తనంటా ఉన్నాడు దేవునితో, లార్డ్ టేక్ మీ, నా ప్రాణాన్ని తీసుకో. నాకు ఎలాంటి డిజైర్ లేదు నా వ్యక్తిగతంగా. నాకు బ్రతకాలి, నేనేదో సాధించాలి, నేనేదో కట్టాలి, నేనేదో పరిగెత్తాలి, నేనేదో సాధించాలి, ఇంకా నలుగురిలో ఇంకా 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 నేను ఇలాగూ కనపడటానికి ఇంకా నేనేదో చెయ్యాలి. ఇట్స్ ఆల్ రబ్బిష్. దేవుని దాసులుగా దేవుని సేవకుడుగా నేనేదో చెయ్యాలి అనంటే మనం ఎలాగో దేవుని దర్శనాన్ని దేవుని యొక్క గురిని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం? మొదటిది మనలను మనం తగ్గించుకొని, రెండవది మనకేదైతే ఉందో దేవా ఇది చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. మూడవది ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావు అయితే
లాభం అనేటటువంటి దృక్పథంతో నా కోసమైతే బ్రతకొద్దు, ఇదిగో నువ్వు వాడుకుంటావా, బ్రతికించి వాడుకో. ఈ మూడు అంశాలు, ఈ మూడు, ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతిజ్ఞగా, ఈ మూడు సందర్భాలను ప్రతిజ్ఞగా మనము దేవుని పాదాల చెంత చెప్పగలిగితే, దేవా నేను నా కుటుంబంలో కానీ నా సహోదరుల మధ్య కానీ నేను ఎక్కువ వాడను కాను, 2 ఇంత మటుకు చాలు, 3వది నా ప్రాణం ఇక నాది కాదు, నాకు అవసరం లేదు, ఇక నువ్వు వాడుకోవాలంటే వాడుకో ఆయుష్నిచ్చి, లేకపోతే తీసుకోవాలంటే తీసుకో, నేను సదాకాలం నీతో ఉంటా. ఈ కమిట్మెంట్తో మనము ఉండగలిగితే, అప్పటిదాకా ఏలియా ఎన్నో కార్యాలు చేశాడు కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ అభిషేకముతో సంబంధించినటువంటి కార్యాలు కాదు. ఎప్పుడైతే దేవా నేను తక్కువ వాడను అని తగ్గించుకొని ఇది చాలు అని, మరొకటి ఇదిగో ఇక నాకు ప్రాణం వద్దు అని పరిపూర్ణముగా, ఇదిగో ప్రాణం ఇక నువ్వు బ్రతకాలంటే నీ కోసమే, ఇక నాకైతే వద్దు అని పరిపూర్ణముగా, వెన్ హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్, ఎప్పుడైతే తనకు తానుగా దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నాడో అప్పుడు దేవుడు అభిషేకము కోసం, అభిషేక కార్యాల కోసం ఏలియాను వాడుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తాం. ఇలాంటి కమిట్మెంట్ లేకపోతే మన పని మనం చేసుకుంటా, ఇలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళి సాకారులుగా ఉండటం మేలు, దానిలో తప్పేం లేదు. ఎందుకంటే మనం పరిపూర్ణంగా చేయకుండా, మనం పరిపూర్ణంగా వీధులంపడిపోయి సువార్త సేవ చేయకుండా, మన గోలు మనం నిర్ణయించుకుంటా దేవుని గోలు కూడా చేస్తాను అని అంటే, ఇంకొకళ్ళు చేసే వాళ్ళని ఇక్కడికి ఎంటర్ కానీయకుండా, బౌండరీస్ ఉంటాయి కదా, ఇదిగో నువ్వు ఇక్కడికి రావటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడికి రావటానికి వీల్లేదు, ఎందుకు ఇక్కడ నేను చేస్తా అన్నప్పుడు పరిపూర్ణంగా చేయాలి కదా. ఇలాంటి ఆలోచనలు కలిగి, ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవునికి ఒక నిబంధనతో కూడినటువంటి ప్రార్థన మనము కూడా చేయగలిగితే, దేవుడు అభిషేకంతో కూడిన రాజులను పట్టాభిషేకం చేయటానికి దేవుడు ఏలియాను వాడుకున్నాడు. అలాగునే తన తరువాత కూడా మరొక పవర్ఫుల్ సేవకుణ్ణి అభిషేకించటానికి దేవుడు ఏలియాను వాడుకున్నాడు. అభిషేక పరిచర్య. ఇంకా మనందరికి తెలిసినటువంటి మాట, దేని కొరకైతే భయపడ్డాడో మరలా ఆ భయం ఆయన ఎప్పటి వరకు దర్శించలేదు, ఆయన ఎప్పటి వరకు తాకలేదు. అది బెటర్. దేని గురించి భయపడ్డాడు? మరణాపేక్ష గలవాడై అని ఉంది కదా. ఎప్పుడైతే పరిపూర్ణముగా ప్రభుకు సమర్పించుకున్నాడో, ఏదైతే భయపడ్డాడో నా బతుకింతే అని, నా బ్రతికింతే అనుకున్నాడో, ఏదైతే నా బ్రతికింతే అని అనుకున్నాడో, నా బ్రతికింతే అనుకున్నాడో, అయినా పరిపూర్ణంగా సమర్పించుకున్నావు, ఇదిగో ఇప్పుడు నేను వాడుకుంటాను చూడు. నీ బ్రతికి ఇదే అనుకున్నావు కదా, నువ్వు దేనికైతే భయపడి ఇదే అనుకున్నావో అది అసలు నిన్ను తాకను కూడా తాకదు. ఎంత మనం 100 సంవత్సరాలు బతికితే చాలు, అసలు అది దానికి మించిన గొప్ప ఆధిక్యత లేదు అనుకుంటాం. ఆయన ఎప్పటి వరకు కూడా మరణాన్ని రుచి చూడాలి. కనుక భయాన్ని పక్కన పెట్టి ముగింపులో చెప్పే మాట, దేవుని పక్షాన భయాన్ని పక్కన పెట్టి దేవునితో కమిట్మెంట్ ఏదైతే ఉందో, మనకు అర్థమయ్యే భాషలో సమర్పణ ఏదైతే ఉందో, దేవునితో మన సమర్పణ ఏదైతే ఉందో